హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో చూపించబోయే ఈ రైస్ రెసిపీ అనేది పిల్లల కోసం ఎంతో యమ్మీగా చేయొచ్చండి. మరి ఎలాగో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్లోని ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే ఒక చిటికెడు ఉప్పు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు మంచిగా హీట్ చేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత నేను ఇక్కడ 3 ఎగ్స్ని మధ్యలో కట్ చేసి తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని తీసేసుకోవాలి. తీసుకొని దీంట్లోకి ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవటం వల్ల ఆ ఉప్పు కారం మసాలాలన్నీ ఎగ్ లోపల వరకు వెళ్తాయి. అందుకని ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోనే ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం తాలింపు గింజలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత లైట్గా ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా పొడిగా కట్ చేసుకొని, అలాగే 2 పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ ఆయిల్లోనే కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రై అయినాక కొంచెం పుదీనా, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి ఆయిల్లోనే కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న ఆలుగడ్డ, అలాగే క్యారెట్ ముక్కల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్లోని కలుపుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి త్వరగా వేగటం కోసం కొంచెం అంటే కొంచెంగా ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఆలుగడ్డ ముక్కల్ని గరిటెతో నొక్కి చూస్తే విరిగిపోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఉడికించుకున్న రైస్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని కింద నుంచి పై వరకు అంతా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము, అలాగే చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలన్నమాట. ఈ లాస్ట్ మినిట్లోని మీకు ఇష్టం ఉంటే గరం మసాలా పౌడర్, అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లల కోసం కదా కాబట్టి యాడ్ చేయట్లేదు. అలాగే చివరిగా ఒకసారి కొత్తిమీరని, పుదీనాను కూడా యాడ్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్తో పాటు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడి రైస్ రెడీ అయిపోయినట్టే.